కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇటు కాంగ్రెస్ అటు ఎంఐఎం టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెట్టారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. కరీంనగర్ లో కబడ్డీ మొదలైందంటున్నారు బండి సంజయ్. కరీంనగర్ రావడానికి రేవంత్ భయపడి ఓవైసీని పంపారన్నారు. కరీంనగర్ లో ఎన్నికలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లా ఉంటాయన్నారు. కరీంనగర్ మేయం పీఠం బీజేపీదే అన్నారు బండి సంజయ్. ఎంఐఎం కాంగ్రెస్ రహస్య మీటింగ్ పెట్టుకున్నాయని 100 కోట్లు ఖర్చు పెట్టి మరీ బీజేపీని ఓడించాలంటూ ప్లాన్ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు బండి సంజయ్. నేను చెప్తున్నా ఓవైసీ కరీంనగర్ లో కమలం పువ్వు కబడ్డీ ఆట స్టార్ చేసింది కదా, కబడ్డీ ఆట స్టార్ చేసింది కదా. నీ చోటే బాయ్ రేవంత్ రెడ్డి కరీంనగర్ కు రాక చొప్పదండికి పోయి దొంగ సాటుగా కబడ్డీ ఆటను చూసిపోయి ఇలా నీకు చెప్పాడు. కరీంనగర్ లో కబడ్డీ ఆట యొక్క స్పందన నీ పాత బస్తీకి సెగ తగితే నీ చోటా బాయ్ చెప్పిండు, బరే బాయ్ నాతో నీ కరీంనగర్ లో బీజేపీని ఢీకోవడం అయితలేదు, నువ్వు పోతే ఇలా రేవంత్ రెడ్డి బరే బాయ్ కరీంనగర్కి వచ్చిందన్నా. ఆ సమస్యలు నిన్న రాత్రి రహస్య సమావేశం పెట్టుకున్న ఎంఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ 50 సీట్లు గెలుస్తుంది. 50 సీట్లు బీజేపీ వస్తే మనం బీజేపీని తట్టుకోలేమని చెప్పి రాత్రి రహస్య సమావేశం పెట్టి 100 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చిన ఎంఎం పార్టీకి ఆలోచించుకోండి. నేను ఇప్పటి వరకు కూడా మతం గురించి మాట్లాడలేదు, నిన్నటి వరకు మతం గురించి మాట్లాడలేదు. నేను అభివృద్ధి చేసిన కరీంనగర్ సార్, కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపించింది సార్. సార్, కరీంనగర్ లో కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు కలిసి వచ్చిన ఒక్క సీటు గెలవలేదు సార్ అని నా నరేంద్ర మోడీ ముందు గల్లా ఎగిరేసుకొని చెప్పే అదృష్ట అవకాశం నాకేనన్నా. ఆలోచించానన్నా, ఈ రాష్ట్ర మంత్రాల విషయంలో ఆలోచించానన్నా.